శ్రీమాత్రే నమ. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకరాయ నమో నమ. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి. ఈరోజు వీడియోలో వినాయక చవితి ముందు సోమవారం, అంటే మనకి భాద్రపద మాసంలో మొదటి సోమవారం రోజు నేను మా రూమ్ని, అంటే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకున్నాను. ఇంకా ఆ రోజు నాకు 5వ వారం సోమవార వ్రతం, 16 సోమవారాల వ్రతంలో 5వ వారం పూజ కూడా ఉందన్నమాట. సో ఉదయాన్నే లేచి చక్కగా ఇల్లు వాకిలంతా శుభ్రం చేసేసుకొని, ఇంటి ముందు ముగ్గు అవి పెట్టుకొని, తలస్నానం చేసుకొని నేను పూజ గదిని క్లీన్ చేయడానికి ప్రిపేర్ అయ్యానమాట. ఇంకా మధ్యలో మా వాళ్ళకి కాలేజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వంట అది చేసి పంపించేసి ఓ పక్క పూజ రూమ్ని కూడా క్లీన్ చేసుకుందామని అంతా ఏర్పాటు చేసుకుంటున్నాను అనమాట. నేను ముందు రోజు ఆదివారం రోజు మా చిన్నబాబు తన ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి వస్తూ ఉండగా ఇలా చిన్న రోల్ ఒకటి కనిపించిందని తీసుకొచ్చాడనమాట. నేను ఎప్పటి నుండో తీసుకోవాలని అనుకుంటున్నానని వాడికి గుర్తొచ్చిందట. అందుకని వస్తూ ఉంటే తీసుకొచ్చాడు. సో ఇంకా నెక్స్ట్ డే సోమవారం ఉంది కదా, మొదటి సోమవారం, అంటే భాద్రపద మాసంలో మొదటి సోమవారం చక్కగా గౌరీ శంకరులుగా భావించి పూజ చేసుకుందామని శివపార్వతుల్లాగా పక్కన పెట్టుకున్నాను అనమాట. నీళ్ళల్లో నానబెట్టి ఉంచానన్నమాట. వాడుకునే ముందు మనము నీళ్ళల్లో నానబెట్టి ఒక 2-3 సార్లు బాగా కడిగి, ఇంకా కొంచెం బియ్యం నానబెట్టి కూడా ఒక 2-3 సార్లు మనము రుబ్బుకొని, అంటే పెద్ద రోలు అయితే బియ్యంని దంచుకొని కానీ రుబ్బుకొని కానీ మనం వాడుకోవాలన్నమాట. అప్పుడు అందులో ఉండే నల్లదనం అంతా పోయి మంచిగా మనకి రెడీ అవుతుంది. సో నేను కూడా నీళ్ళల్లో నానబెట్టేసి ఉంచేశాను. ఇంకా సోమవారం అంతా కూడా పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటూ, అంటే పూజ రూమ్ని క్లీన్ చేసుకుందామని, వినాయక చవితి కూడా మనకి బుధవారమే ఉంది కాబట్టి పూజ రూమ్ని ముందు క్లీన్ చేసుకుంటే చక్కగా ఉంటుంది కదా అని క్లీన్ చేసేసుకుందామని అంతా ముందు రోజు నిర్మాల్యము అవన్నీ తీసేసి ఫోటోలన్నీ కూడా తీసి చక్కగా హాల్లో పెట్టుకున్నాను. కింద బియ్యం సంచులు ఉంటాయి కదా, వాటి మీద పెట్టేసుకొని ముందంతా కూడా దుమ్ము అది దులిపేసుకొని, బూజు అది ఏమన్నా ఉందేమో దులిపేసుకొని చక్కగా తడిగుడ్డ పెట్టి కొంచెం ఆవు పేడను నీళ్ళల్లో కలిపి తడిగుడ్డ పెట్టి తుడిచేసుకున్నాను అనమాట. శుద్ధి చేసుకున్నాను. పూజ రూమ్ అంతా కూడా చిమ్మేసి బాగా సపరేట్గా పెట్టుకుంటానన్నమాట. పూజ రూమ్ క్లీన్ చేయడం కోసం కొన్ని వస్తువులు వాటితోటి క్లీన్ చేసేసి బాగా తుడిచేసుకొని, ముగ్గులు అవి పెట్టేసుకొని, పీట అది ఏర్పాటు చేసుకొని చక్కగా గంధం కుంకుమ బొట్లన్నీ ఫోటోలకన్నీ పెట్టేసుకొని రెడీ చేసుకున్నాను. పూజ రూమ్ అంతా కూడా సిద్ధం చేసుకున్నాను. ఇంకా అమ్మవారి వస్త్రాలు చిన్న చిన్నవి తీసుకున్నాను కదా, అవి ఫస్ట్ స్టార్టింగ్లో మీకు చూస్తే భలే ముచ్చటగా అనిపించి ఉంటుంది. నాకు కూడా భలే అనిపించింది అనమాట. చిన్న చిన్న పిల్లలు, మన ఇంట్లో పసిపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ బట్టలు ఆరేస్తే ఎలా ఉంటుందో నాకు అలా గుర్తొచ్చిందనమాట. నా పిల్లలవి చిన్నప్పుడు నేను బట్టలు ఆరేసుకున్నట్టుగా అనిపించింది అనమాట. అంటే మరీ అంత చిన్నగా ఉండవు కానీ కాకపోతే అలా అనిపించింది, చూస్తుంటే ముద్దుగా అనిపించింది. అవన్నీ కూడా చక్కగా ఆరిపోయినాయి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఆ రోజు ఎండ వచ్చింది. మనకి వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు వర్షాకాలమే మనకి. ఇంకా వినాయక నిమజ్జనానికి కూడా నీళ్లు కావాలి కదా, అందుకని వరుణదేవుడు బాగానే కరుణించి మనకి వర్షాలు అవి కురుస్తూ ఉన్నాయి. మనకి హైదరాబాద్లో ఇంకా చాలా ప్రాంతాల్లో వర్షాలు అవి బాగానే పడుతూ ఉన్నాయి. ఇంకా పూజ రూమ్ అంతా సిద్ధం చేసుకొని శివలింగాన్ని, పార్థివ లింగాన్ని కూడా నేను చేసుకున్నాను. మట్టితోటి శివలింగాన్ని చేసుకొని అంతా రెడీ పెట్టేసుకొని చక్కగా పూజ అది చేసుకుందామని ఉదయం పూజ, ఇంకా మళ్ళీ సాయంత్రము మామూలుగా మళ్ళీ పూజ చేసుకుంటానన్నమాట. అంటే ఉదయం గౌరీదేవిని ఇంకా హరిద్రా గణపతిని పూజించుకుంటాను, నిత్య పూజ కూడా చేసుకుంటాను. తర్వాత సాయంత్రం మళ్ళీ చక్కగా స్నానం చేసుకొని మళ్ళీ శివుడికి పూజ చేసుకుంటాను అనమాట. ఇలా ఈసారి చేసుకుంటున్నాను. అంటే మామూలుగా ఉదయమే, ఇంతకుముందు 16 సోమవారాల వ్రతం ఉదయం పూటే చేసుకునేదాన్ని. ఎందుకంటే స్వామివారికి ప్రదోష వేళ పూజ ఇష్టమని తెలిసి ఒకసారి సాయంత్రం పూట కూడా చేసుకుందాము అని అనిపించి సాయంత్రం పూట చేసుకుంటున్నాను అనమాట. ప్రదోష వేళ శివయ్యకు మాత్రం ప్రత్యేకమైన పూజ, అంటే 16 సోమవారాల వ్రతం అనేది సాయంత్రం పూట చేసుకుంటున్నాను. ఉదయం మామూలుగా నిత్య పూజ చేసుకుంటున్నాను అనమాట. సో ముందుగా చక్కగా హరిద్రా గణపతిని పూజించుకున్నాను. స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతిచ్చి ఉత్తరానికి కదిలించానమాట. స్వామికి చిన్న బెల్లం ఒక నైవేద్యం పెట్టి, ఇంకా తర్వాత గౌరీదేవిని కూడా చేసుకొని అమ్మవారికి కూడా చక్కగా పూజ చేసుకున్నాను. పూజ చేసుకొని తర్వాత ఈ రోల్ తెచ్చుకున్నాను కదా చిన్నది, ఇది ఎప్పటి నుండో తీసుకోవాలని అనుకుంటున్నాను కానీ ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఎలా వస్తుందో ఏమో అని అసలు తీసుకోలేదు. లేదంటే మనం బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాంలే అని అలా వెళ్ళినప్పుడు మర్చిపోవడము అలా అయిపోయిందనమాట. ఇంకా మా చిన్నబాబు తన ఫ్రెండ్స్తో సండే రోజు బయటికి వెళ్ళి వస్తూ కనిపించింది, మమ్మీ నువ్వు
ఎప్పటి నుండో తీసుకోవాలని అనుకుంటున్నావు కదా అని తీసుకొచ్చాను అని అన్నాడు. సరే రేపటి నుండి సోమవారం కదా, ఇంకా నాకు 5వ వారం కూడా అంటే సోమవారాల వ్రతంది 5వ వారం పూజ కూడా ఉంటుంది కదా అని ఆ రోజు పూజ చేసుకొని మొదలు పెట్టుకుందాము, యూస్ చేయడం స్టార్ట్ చేసుకుందామని అనుకున్నాను అనమాట. సో చక్కగా శుద్ధి చేసుకొని చిన్నగా అభిషేకం లాగా చేసి, మామూలుగా శివలింగానికి, నా దగ్గర ఉండే శివలింగానికి వాటికి అభిషేకం చేసుకుంటాను కదా, అప్పుడే చక్కగా నీళ్లతో కూడా జలాభిషేకం చేసుకొని చక్కగా తుడిచేసుకొని గంధం కుంకుమ విభూతి రేఖలు వేసుకొని, అమ్మవారేమో కింద ఉండే రోకలేమో శివయ్యలాగా మనము పెద్దవాళ్ళు కూడా చెప్తారు కదండి, అలా భావించి గౌరీ శంకరులుగా భావించి పూజ చేసుకున్నాను. ఇంకా ఇలా రోలు కొత్తగా తెచ్చుకున్నప్పుడు ఉండ్రాళ్ళు నైవేద్యం పెడితే చాలా మంచిదని చెప్తూ ఉంటారండి. సో బియ్య పిండిలో కొంచెం బెల్లం ఇంకా నీళ్లు కలిపి ఉండలు చేసుకున్నాను. ఇంకా మామూలుగా కూడా కొన్ని చిన్న గ్లాసు రవ్వతో రవ్వ ఉండ్రాళ్ళు చేస్తాం కదా, ఉప్పు ఉండ్రాళ్ళు, అవి కూడా చేశాను అనమాట 21. సో మొదటిసారి యూస్ చేయడానికి, అంటే ఫస్ట్ పెద్ద రోలు తీసుకున్నప్పుడు నాకు అంత తెలియలేదు పూజ చేస్తారు అనేసి. దగ్గర దగ్గర ఒక 15 ఏళ్ల క్రితం తీసుకున్నాను, కానీ అప్పుడు అంతగా తెలియదు. అప్పుడు నాకు పూజలు చేసుకోవడం కూడా అంతగా తెలియదు అనమాట, ఎలా చేసుకోవాలి ఏంటని. జస్ట్ నేను బొట్లు పెట్టేసి పువ్వులు పెట్టి ధూపం దీపం ఏదో శుక్లాంబరధరం అప్పుడు స్కూల్లో నేర్పించిన కొన్ని శ్లోకాలు, ఇంట్లో అమ్మ కొన్ని నేర్పించినవి అవి చదువుకునేదాన్ని తప్ప పెద్దగా పూజలు అంతా తెలియదు అనమాట. ఎందుకంటే నాకు తెలుగు చదవడం రాదు అసలు. అప్పుడు పూజల మీద గుడికి అది బాగా వెళ్ళేదాన్ని, కానీ రోజు గుడికి వెళ్ళి రమ్మంటే వెళ్ళేసి వచ్చేదాన్ని, కానీ ఏవో ఆ దేవుడి నామాన్నే జపిస్తూ ఉండేదాన్ని తప్ప పెద్దగా ఇన్ని ఉపచారాలతో పూజ చేయాలని మాత్రం చేసేదాన్ని కాదు, తెలియదు అనమాట. ఎందుకంటే ఆ చిన్నప్పుడు మనం ఎవరం చేసేవాళ్ళం కాదు, ఎక్కువగా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. అది ఆ టైంలో అంటే ఎక్కువగా వినాయక చవితి, వరలక్ష్మి వ్రతము, ఇంకా విజయదశమి ఇలా కొన్ని మనకి తెలుస్తుంది, కానీ సెలవులు ఉన్నప్పుడు మిగతా రోజుల్లో మనం ప్రత్యేకంగా పూజా మందిరంలో అంతసేపు గడపడం అనేది ఉండేది కాదు చిన్నతనంలో. తర్వాత ఇప్పుడు పెళ్ళయిన తర్వాత కొన్ని నేర్చుకున్నాను, పిల్లలు పుట్టినప్పుడు కొంచెం నేర్చుకున్నాను, పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇంకా చాలా బాగా నేర్చుకున్నానని అంటే ఇంకా ఉంది నేర్చుకోవాల్సింది, కాకపోతే పూజ చేయడం ఎలా అనేది మాత్రం నేర్చుకున్నాను అనమాట. సో ఇంకా ఇప్పుడు సోమవార వ్రతంకి ముందుగా ఉదయం పూజ చేసుకోవాలి కాబట్టి, నిత్య పూజ చేసుకోవాలి కాబట్టి, గణపతి పూజ అయిన తర్వాత గౌరీదేవిని కూడా పూజించుకొని తర్వాత శివయ్యను, పార్థివలింగాన్ని కూడా చక్కగా పూజ చేసుకున్నాను. ఉదయం కూడా ఒకసారి షోడశోపచార పూజ చేసుకున్నాను అనమాట. చేసుకొని తర్వాత రోల్కి కూడా చక్కగా పూజ చేసుకున్నాను. ఇంకా లక్ష్మీనారాయణలు కూడా చిన్నగా పూజ అనేది కూడా చేసుకున్నాను అనమాట. అమ్మవారికి అష్టోత్తరం అది చదువుకొని కుంకుమార్చన అది చేసుకున్నాను. ఇంకా రోల్కి కూడా పూజ చేసుకొని ఉండ్రాళ్ళు పోసుకున్నాను అనమాట. ఇలా పోసుకుంటే మనకి మంచిది, ఇంట్లో శుభకార్యాలు మొదలవుతాయి, జరుగుతాయి అని కూడా చెప్తారు. రోల్ని మనం ఎక్కువగా రోజు వాడుతూ ఉంటే కూడా మన ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అని చెప్తారండి. పెద్ద రోల్ అయితే నేను దగ్గర దగ్గర 1 year పైన అయిపోయింది, అసలు పచ్చళ్ళు కూడా ఈ మధ్య చేయడం లేదు. ఎందుకంటే బాల్కనీలో అంట్లు తోమడానికి సర్వెంట్ వస్తుందన్నమాట, అసలు అక్కడే ఉంటుంది రోలు. ఇంకా సబ్బు నీళ్ళు అవి పడిపోయి కొంచెం పాడైపోయింది, మళ్ళీ దాన్ని చక్కగా క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడన్నా ఏదన్నా దంచుతూ ఉంటాను కొంచెం క్లీన్ చేసుకొని. ఈ మధ్యకాలం దగ్గర దగ్గర 6 నెలలు పైన అయిపోయింది. సో ఇలా చిన్న రోల్ అనేది కిచెన్లో ఉంటే ఎప్పుడైనా స్వామివారికి పానకము చేయడానికి, మిరియాలు యాలకులు దంచుకోవడానికి, లేదంటే అల్లం టీ పెట్టుకుంటూ ఉంటాం కదా, అప్పుడు అల్లం దంచుకోవడానికి అలా ఏదైనా యూజ్ అవుతుందని చెప్పి ఎప్పటి నుండో తీసుకోవాలనుకుంటూ ఇలా రోల్ కూడా తీసుకున్నాను. సో ఇంకా ముందు అది చక్కగా వాడుకుంటాను కిచెన్లో పెట్టుకొని. ఇంకా తర్వాత ఉదయం పూజ అది అయిపోయింది కదా, ఇంకా సాయంత్రం అంటే నేను భోజనం చేయకుండా టిఫిన్ చేస్తున్నాను అనమాట. టిఫిన్లో కూడా సైంధవ లవణం వేసుకుంటున్నాను. అందులో ఇవాళ నేను ఉండ్రాళ్ళు చేసుకున్నాను కదా, అవే తిన్నాను. ప్రసాదం నైవేద్యం పెట్టేసి అవే తిన్నాను. అందులో ఉప్పు కూడా ఎక్కువగా వేయలేదు, చిటికెడే వేసాను కొంచెంగా ఉండ్రాళ్ళలో. చిన్న చిన్నగా కొన్ని ఒక చిన్న గ్లాసులు చేశాను అనమాట ఉండ్రాళ్ళు. అవే కొంచెం కొన్ని తీసుకొని తినేసాను అనమాట. మిగతావి మా పిల్లలు ఇంట్లో వాళ్ళు తిన్నారు. తర్వాత సాయంత్రం మళ్ళీ చక్కగా స్నానం అది చేసుకొని మళ్ళీ శివయ్యకు నందీశ్వరుడికి చిన్నగా అభిషేకం అది చేసుకున్నాను. అభిషేకం చేసుకొని స్వామివారికి మళ్ళీ షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను. ఇంకా గోధుమ రవ్వ ప్రసాదం కూడా సిద్ధం చేసుకున్నాను అనమాట. శివుడికి విభూతి చాలా ఇష్టం కాబట్టి విభూతితో అభిషేకం అనేది కూడా చేసుకున్నాను అనమాట. మనకి ఇంట్లో అంటే ఒక్కొక్కసారి ఆవు పాలు, పంచామృతాలు మనం సిద్ధం చేసుకోలేని సమయంలో అంటే కుదరదు. ఒక్కొక్కసారి మనకి ఆవు పాలు, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, అసలు పాల షాప్ అనేది కూడా ఓపెన్ కూడా చేయడం లేదు అసలు. ఇంతకుముందు చక్కగా ఆవు పాలు దగ్గరలోనే దొరికేవి, వెళ్ళి తెచ్చుకుంటూ ఉండేదాన్ని. అసలు షాప్ కూడా ఓపెన్ చేయలేదు
ఉండేదన్నమాట. సో ఎలా అభిషేకం చేసుకోవాలని అనుకుంటే ఇంట్లో చక్కగా విభూతి అనేది ఉంటుంది. స్వామివారికి విభూతి కంటే ఇష్టమైనది ఏది ఉండదు కదా. విభూతితో చక్కగా అభిషేకం చేసుకుందామని, ఇంకా బిల్వపత్రాలు అవన్నీ కూడా స్వామికి ఇష్టమైనవే కాబట్టి వాటితోటి పుష్పాలు అవన్నీ కలిపిన జలంతో అభిషేకం చేసుకుందాం అనుకొని విభూతితో ఫస్ట్ అంటే మామూలుగా జలాభిషేకం, తర్వాత విభూతితో అభిషేకము, తర్వాత బిల్వపత్రాలు పుష్పాలు కలిపిన జలంతో అభిషేకం అది చేసుకొని కొబ్బరికాయ కొట్టి కూడా కొబ్బరికాయ నీళ్ళతో కూడా అభిషేకం చేసుకున్నాను. ఇలా మనకి అందుబాటులో ఉండే ద్రవ్యాలతో అభిషేకం చేసుకుంటే కూడా చాలా చాలా మంచిదండి. ఆ తర్వాత శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని స్వామివారిని అలంకరించుకున్నాను రుద్రాక్ష మాలతో. తర్వాత పూసల మాల ఒకటి గోల్డ్ పూసలతో ఒక మాల తయారు చేసుకున్నాను. ఆ మాల తర్వాత బిల్వపత్రాలు చిన్న చిన్నవి మనకి కొనుక్కున్నప్పుడు ఉంటాయి కదా, ఆ కొమ్మకి అందులో చిన్న చిన్నవిగా తీసుకొని చక్కగా ఒక మాల అనేది వేసుకున్నాను స్వామివారికి. తర్వాత పారిజాత పుష్పాలు, తర్వాత జాజి పూలు వీటన్నిటితో కూడా మాల అనేది స్వామివారికి చక్కగా అలంకరించి స్వామివారికి పూజ చేసుకున్నాను అనమాట. అంటే అలంకరణ అదంతా కూడా నేను తిరువణ్ణామలై నుండి తెచ్చుకున్న శివలింగానికి చేసుకున్నాను. పూజ అంతా ఈరోజు సోమవారము అంటే ఉదయం అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడిని పూజించుకున్నాను. సాయంత్రం ఏమో 16 సోమవారాల వ్రతం కింద ఉమామహేశ్వర స్వామిని పూజించుకున్నాను అనమాట. స్వామివారికి చక్కగా ఇలా అలంకరణ అది చేసుకొని చిన్న శివలింగం నా దగ్గర ఉండేది కదా మొదట్లో, ఆ శివలింగాన్ని కూడా చక్కగా స్వామివారి పక్కన అంటే పానవట్టం పైన ఉంచి పార్థివ లింగానికి మళ్ళీ స్వామివారిని అందులో ఆవాహనం చేసుకొని పూజ చేసుకున్నాను అనమాట. షోడశోపచార పూజ చేసుకున్నాను, అర్చన చేసుకున్నాను బిల్వపత్రాలతో, జాజి పూలతో, ఇంకా పారిజాత పుష్పాలతో, శ్వేతాక్షతలతో, విభూతితో వీటన్నిటితోనూ స్వామివారికి అర్చన చేసి అంటే అష్టోత్తరం చదువుకుంటూ అర్చన చేసుకొని తర్వాత ధూప దీప నైవేద్యంగా గోధుమ రవ్వ ప్రసాదం మనం సిద్ధం చేసుకుంటాం కదా, ఆ గోధుమ రవ్వ ప్రసాదాన్ని స్వామివారికి 3 భాగాలుగా చేసి నైవేద్యం పెట్టుకున్నాను. ఇంకా ప్రత్యేకంగా ఈరోజు పిండి దీపారాధన అనేది చేసుకున్నాను అనమాట. 5వ వారము 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా అంటే 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకొని 3 ఒత్తులు పెట్టుకొని ఆవు నెయ్యి దీపారాధన అనేది చేసుకొని స్వామివారికి పూజ అనేది ఇలా చేసుకున్నానండి. ఇంకా పూజ అంతా అయిన తర్వాత ధూపదీప నైవేద్యాలన్నీ పెట్టిన తర్వాత స్వామివారికి తాంబూలము, హారతి, మంత్రపుష్పం, క్షమార్పణ ఇవన్నీ చెప్పుకొని చేతిలో కొన్ని అక్షంతలు పట్టుకొని స్వామివారి కథ మనకి 16 సోమవారాల వ్రత కథ అనేది యూట్యూబ్లో పెట్టుకొని వింటూ నేను స్వామివారి కథను విని స్వామివారి పాదాల వద్ద అక్షంతలు వేసి మా వారికి ఇచ్చి మేమందరం కూడా ఇంట్లో వాళ్ళందరం కూడా వేయించుకున్నామన్నమాట. 16 సోమవారాల వ్రతం అనేది ఇంతకుముందు నేను చేసుకున్నానండి. లాస్ట్ ఇయర్ చేసుకున్నాను. మళ్ళీ ఇది 2వ సంవత్సరం మళ్ళీ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా శివ అనుగ్రహం అని అనుకుంటున్నాను. 2వ సంవత్సరం కూడా మానకుండా చేసుకోవాలని స్వామివారు అనుకున్నారో ఏమో, కొంచెం లేటుగా అయినా కానీ శ్రావణ మాసంలో మొదలుపెట్టి చేసుకున్నాను. లాస్ట్ టైం అయితే ఆషాఢ పౌర్ణమి తర్వాత వచ్చిన సోమవారమే చేసేసుకున్నాను అనమాట. సో శివానుగ్రహం ఉంటేనే మనము ఆయనను పూజించగలము, ఆయన అనుగ్రహాన్ని పొందగలమని నేను నమ్ముతానండి. ఎందుకంటే నాకు చాలా చాలా ఇష్టమైన దేవుడు శివుడు, తర్వాత వెంకటేశ్వర స్వామి, ఇంకా అందరు దేవుళ్ళు ఇష్టం కానీ ఎక్కువగా నాకు శివుడు అంటే ఇష్టము. మా నాన్నగారి పేరు కూడా సదాశివుడు కావడంతో ఇంకా ఇష్టము. సో ఇదండి నేను భాద్రపద మాసంలో వినాయక చవితి ముందు వచ్చిన సోమవారం పూజ గదిని క్లీన్ చేసుకోవడము, ఇంకా 16 సోమవారాల వ్రతంలో 5వ వారం పూజ చేసుకోవడము వీడియో ఈరోజు నేను చూపించాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందంటే తప్పకుండా లైక్, షేర్, కమెంట్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకరాయ.